ప్రభుత్వం తనపై బెదిరింపులకు పాల్పడితే మా సత్తా ఏంటో రాబోయే ఎన్నికల్లో చూపిస్తామని అంగన్వాడీలు హెచ్చరించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం సబ్ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు చేపట్టిన నిరసనలు 5వ రోజుకు చేరుకున్నాయి. శాంతియుతంగా నిరసనలు చేస్తున్న తమపై ప్రభుత్వం కక్ష కట్టి ఉద్యమాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తుందని అంగన్వాడీలు మండిపడ్డారు. చంటి బిడ్డలతో 5 రోజులుగా తిండి తిప్పలు లేకుండా రోడ్లపై ఉన్నామని, వీరు చేస్తున్న నిరసనకు సిపిఐ రాష్ట్ర నాయకులు గుజ్జల ఈశ్వరయ్య మద్దతు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వారు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కుమారి, సునీత, రేణుక, గుజ్జుల ఈశ్వరయ్య, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సీఎం గారు మీరు మాకు ఎన్నో వాగ్దానాలు చేశారు. నేను అంగన్వాడీ కార్యకర్తను. మా అంగన్వాడీ కార్యకర్తలంతా ఆడపిల్లలమే కదా సార్. మీకు కొంచెమైనా జాలి దయ లేదా సార్? మీరు దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలని మేమందరి చేత మా పాపులేషన్లో ఉండే ప్రతి ఒక్కరూ అంగన్వాడికి వచ్చే మదర్స్ చేత ఓటు వేయించి గెలిపించినాం సార్ మేము. కానీ మీరు మమ్మల్ని మర్చిపోయి ఈ రీతిగా రోడ్డు మీద ఆడపిల్లలను మమ్మల్ని చంటి బిడ్డలను ఎత్తుకొని వచ్చి రోడ్ల మీద తిరుగుతూ కూర్చొని ఉంటే జాలి చూపించకుండా మీకు జీతాలు పెంచేది లేదంటున్నారు సార్. మేము ఎలా బతకాలి సార్? ఒక్కసారి ఆలోచన చేయండి సార్. మీరు దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలని మిమ్మల్ని నమ్మి మేము వచ్చినాము. అందరికీ బట్టలు నొక్కుతున్నారు. మేము ఏ పాపం చేసినాం సార్? ఒక్కసారి మమ్మల్ని కరుణించండి సార్. మీ బిడ్డల లాంటి వాళ్ళమే కదా, మీ చెల్లెలమే కదా సార్. అందరికీ అక్క చెల్లెమ్మలు అంటున్నారు. మేము చెల్లెలం కాదా? చెప్పండి సార్. దిగిరాండి సార్. మమ్మల్ని మా మీద దయ ఉంచండి సార్. సార్ మా మీద దయ ఉంచండి సార్. నీకు వందనాలు చెప్తున్నాం సార్. మీరు ఇచ్చిన మాట మీద నిలబడేవారు సార్. అందరు అంటుంటే మాకు చాలా బాధగా ఉంది సార్. మీరు ఎందుకంటే మీరు మాట ఇచ్చి మాట తప్పేవారు కాదు సార్. మీరు దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డల వాళ్ళు సార్. మీరు మీ ఫ్యామిలీ కూడా మంచి ఫ్యామిలీ సార్. కానీ మమ్మల్ని మీరు చిన్న చూపు తీసి మమ్మల్ని తోసివేసి కాలి కింద అనగదొక్కుతున్నారు సార్. దయ ఉంచి మమ్మల్ని కరుణించండి సార్. సార్ అంగన్వాడీ వర్గాలను 5 రోజుల నుంచి సమయానికి తినకుండా మేము కళ్ళు తిరిగి పడిపోతున్నాం. కానీ మా మీద దయ లేదా సార్? ఒకసారి కరుణించండి సార్. చంటి బిడ్డలు వేసుకొని ప్రతి ఒక్క ఆయా, టీచరు, కార్యకర్త వచ్చి మీ పాదాలకు నమస్కారం చేస్తున్నాం. ఒక్కసారి మమ్మల్ని కరుణించండి సార్. సార్ ఈరోజు 5వ రోజు సమ్మె జరుగుతుంది సార్. అయినా మీరు మా మీద కనికరం చూపించట్లేదు. మేము చిన్నపిల్లల్ని వేసుకొని హ్యాండిక్యాప్డ్లో చేసి తర్వాత ఎంతోమంది సార్ చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. అయినా మీరు కనికరం చూపించట్లేదు. నిన్న చర్చ జరిగింది సార్. నిన్న చర్చ జరిగినా కానీ మా మీద కనికరం చూపించకుండా మేమేమి పెంచము, మేమేమి చెయ్యమని మీరు ఎంత బాగా అసలు ఎంత ధైర్యంగా మాకు చెప్తున్నారు సార్. మా మీద కొంచెం కూడా కనికరం లేకుండా మేమైతే మీ మీద ఆశతోటి అసలు జగనన్న వస్తే మా లైఫే చాలా మారిపోతుందని మేము ఎంతో ఆశతో అసలు ఎంతమందికో సార్ మేము చెప్పి కూడా ఓట్లేపించి మిమ్మల్ని గెలిపించుకున్నందుకు మీరు మమ్మల్ని ఇంత దారుణంగా చేస్తారని మేము అనుకోలేదు సార్. దయ ఉంచి ఇప్పుడైనా మా మీద కనికరం చూపిస్తారని మేము అనుకుంటున్నాము. ఎంతోమంది సార్ అసలు ఈ 11,000 సరిపోక సార్ ఎంతమందో ఒంటరి మహిళలు సార్, భర్త లేక పిల్లల్ని పెట్టుకొని ఎంతమంది సార్ ఎన్ని తిప్పలు పడుతున్నారు సార్. కనీసం మీరు ఇంత కూడా జాలి చూపించట్లేదు. కనీసం ఇప్పటికైనా మీరు దిగి వచ్చి మా మీద కనికరం చూపిస్తారని మేము వేడుకుంటున్నాం సార్ మిమ్మల్ని. ఈసారి మళ్ళీ మీరు రావాలని మా ఆశ ఉంది. కానీ మీరు ఇప్పుడే మమ్మల్ని ఇట్లా చేస్తుంటే మాకు చాలా బాధాకరంగా ఉంది సార్. మీరు రావాలని మా ఇష్టం, కాకపోతే మీరు మా మీద కనికరం కూడా చూపించాలని మా ఆశ సార్. అంగన్వాడీల సమ్మె 5వ రోజుకు చేరుకుంది. నిన్న సాయంత్రము మన మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారు, అలాగే సిఎస్ గారు, కమిషనర్ గారు వీళ్ళందరి నేతృత్వంలో మా నాయకులను చర్చలకు పిలిచారు. ఈ చర్చా కార్యక్రమంలో మా నాయకులు 3 ప్రధానమైనటువంటి డిమాండ్స్ తోటి వెళ్ళారు. మొత్తం 11 డిమాండ్స్ ఉన్నాయి. మిగతావి తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలక్షన్ల తర్వాత చేసినా పర్వాలేదు. ఈ 3 ప్రధానమైనటువంటి డిమాండ్స్ మాత్రం మాకు నెరవేర్చమని చెప్పి మా నాయకులు చర్చల్లో పాల్గొన్నారు. మొదటిది వచ్చేసి గౌరవ వేతనం పెంచమని, రెండోది వచ్చేసి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలని, అలాగే ఎఫ్ఆర్ఎస్ యాప్, ప్రేస్ రికగ్నైజేషన్ యాప్ అనేటువంటిది తీసేయాలని చెప్పని ఈ 3 ప్రధానమైనటువంటి డిమాండ్స్ తోటి మా నాయకులు వెళ్ళారు. కానీ చర్చలు అనేటువంటివి విఫలమయ్యాయి. గౌరవ వేతనము 1 రూపాయి కూడా పెంచేది లేదని చెప్పని మంత్రివర్యులు తెగేసి చెప్పారు. అంతేకాకుండా దగ్గరలో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్లన్నీ మెర్జి చేసేసి కొత్త వాళ్ళను అపాయింట్ చేస్తామని చెప్పని మా మీద బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ విధంగా బెదిరించినట్లయితే భవిష్యత్తులో అంగన్వాడీల సత్తా ఏంటో మన జగన్మోహన్ రెడ్డి మేము చూపిస్తామని చెప్పి సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం.